ఏలూరు జిల్లా తుక్కలూరు గ్రామంలో వీణల తయారీ శిక్షణ కార్యక్రమాన్ని టెక్స్టైల్స్ ప్రమోషన్ ఆఫీసర్ రవీంద్ర గౌతమ్ ప్రారంభించారు. వీణల తయారీలో నిష్ణాతుడైన షేక్ మాబూ నివాసం వద్ద వీణల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు. ఈ కళని ప్రోత్సహించేందుకు శిక్షణా కాలంలో 7,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని రవీంద్ర గౌతమ్ తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు ఈ నూజివీడు వీణ అంతరించిపోతున్న కళగా భావించి దానిని అంతరించిపోకుండా మళ్ళీ ఇంకా నెక్స్ట్ తరాలకి తీసుకెళ్లటం కోసం, వేరే వారికి విద్య నేర్పించడం కోసం భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆధ్వర్యంలో ఈ 5 నెలల ట్రైనింగ్ ప్రోగ్రాము, శిక్షణా కార్యక్రమం ప్రారంభించబడింది. ఇందులో ఒక 30 మంది ఆర్టిజాన్స్, చాలా వరకు ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ ట్రైనింగ్ నేర్పడానికి తగినటువంటి మాస్టర్, ఇక్కడ మంచి ఫేమస్, మనకు బాగా అందరికీ తెలిసినటువంటి నూజివీడు వీణానికనే మాబు గుర్తుకొస్తాడు, అతన్ని మాస్టర్గా పెట్టి అతని ద్వారా ఈ 2 నెలల కోర్సు తర్వాత వేరే డిజైనర్ని కొత్త డిజైన్స్ చేయడానికి వేరే డిజైనర్ని కూడా ఒక అపాయింట్ చేస్తూ ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. My name is Ravindra Gautam. I am Handicraft Promotion Officer. I am from Handicraft Service Center, Vijayawada, Ministry of Textiles. Today we are inaugurating one comprehensive skill upgradation program, and our craft is veena making. We have come to Nujividu, and as Nujividu veena has come into an endangered craft, so that's why we are trying to upskill the artisans, and we are trying to provide a platform for the people who are interested in veena making. So so that we can preserve our culture and we can preserve our heritage of the nations, and when we can look forward for the upliftment of craft and the upliftment of artisan as well. During this tenure, it is in few months programs, and in 5 months we will be providing 7,500 stipends to the artisans, and all the artisans will be provided with raw material and toolkit. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మాబూ. మా నాన్నగారి పేరు షేక్ మీరా సాహెబ్. ఇది మా నాన్నగారు, మా తాతగారి దగ్గర నుంచి వచ్చిన ఈ వీణ తయారీ ఒక కళని నేను కూడా నేర్చుకున్నాను. ఈ కళ అనేది అంతరించిపోకుండా 10 మందికి నేర్పించి ఈ కళని బతికించాలి. ఇది భారతీయ సంస్కృతి, వీణ అనేది తయారీ కళను అంతరించిపోకుండా చేయాలని నా యొక్క పట్టుదలతో నేను విజయవాడ హ్యాండిక్రాఫ్ట్ లేబర్షి వాళ్ళ ద్వారా వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. 30 మంది పిల్లలకు నేర్పడం అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళే ఈ యొక్క కళని గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా గుర్తించి ఈ కళ అనేది అంతరించిపోకుండా ప్రభుత్వం వాళ్ళకి సహాయంగా ఉండి ఈ కళని బతికించాలని కోరుకుంటూ నేను వీణను తయారు చేయడంలో అబ్దుల్ కలాం గారికి, ధర్మవరపు సచ్చిదానంద స్వామీజీ గారికి, కంచిపేటాధిపతి స్వామీజీ గారికి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఇట్లా ప్రముఖ విద్వాంసులు అయ్యగారి రామచంద్రు, మంగళంపల్లి పార్లమెంట్ కృష్ణ, వీణా శ్రీవాణి, ఇట్లా చాలా మంది పెద్ద ప్రముఖ విద్వాంసులు అందరూ కూడా నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. వాళ్ళకి వీణలో కూడా సప్లై చేయడం జరిగింది. ఇది నా యొక్క ముఖ్యమైన ఆలోచన ఏంటంటే ఈ కళ అనేది అంతరించిపోకుండా 10 మందికి నేర్పించాలని నా యొక్క ఆశయం. దీనికి గవర్నమెంట్ సహకరించాలని నేను